నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ షరతులు లేని రుణమాఫీ చేయాలని కన్నెర చేసిన 3 నియోజకవర్గాల రైతులు రుణమాఫీ చేసి ఎకరానికి 7,500 రైతు భరోసా ఇవ్వాలని ఐక్య కార్యాచరణ కమిటీ రైతులు డిమాండ్. మద్దతిచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాజిరెడ్డి కేసీఆర్ చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి సగం రుణమాఫీ కూడా చేయలేదు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి షరతులు లేని రుణమాఫీ చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణలో త్వరలో ప్రకటిస్తాం. రైతు జేఏసీ ఐక్య కార్యాచరణ కమిటీ. వాణ్ణి నీడు వీణ్ణి వాడు ఒకళ్ళొకడు బూతు కూడా అందుకుంటారు. వాణ్ణి నీడు వీణ్ని వాడు ఒకళ్ళొకళ్ళు బూతు కూడా అందుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికలప్పుడు ఏ మాటనైతే చెప్పినాడో అందరు రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొందరు రైతులకే చేస్తూ ఉన్నాడు. మా ప్రధాన డిమాండు ఆ రోజు లేనటువంటి ఆధార్ కార్డు తప్పులు, ఆ రోజు లేనటువంటి రేషన్ కార్డు ఇష్యూ, ఆ రోజు లేనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ, ఆ రోజు లేనటువంటి అనేక షరతులు మరి ఇవ్వాలనే కొత్తగా ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఇవాళ కొత్తగా ఈ షరతులన్నీ పుట్టించి ఇవాళ రాష్ట్రంలో 46 లక్షల మంది రుణాలు తీసుకున్న రైతులుంటే కేవలం 22 లక్షల మందికే మాఫీ చేసినారు. ఇంకా 24 లక్షల మంది మాఫీ కాలేదు, 24 లక్షల మంది రైతులకు. అట్లనే నిజామాబాద్ జిల్లాలో 3,79,000 మంది రుణాలు తీసుకున్న రైతులుంటే కేవలం 1,75,000 మందికే రుణమాఫీ చేసినారు. ఇంకా 2,04,000 మందికి రుణమాఫీ కాలేదు. అట్లనే ఇవాళ బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ నియోజకవర్గానికి చెందినటువంటి 1,44,000 మంది రైతులు ఉంటే ఇవాళ కేవలం 51,000 రైతులకే రుణమాఫీ చేసినారు. ఇంకా 93,000 మంది రైతులకు రుణమాఫీ చేయాల్సిన్నది. మరి వీళ్ళు ఏం పాపం చేసినారు? ఆనోడు అందరికీ అన్నావు ఆ రోజు, ఈ రోజు కొందరికీ ఎందుకు చేస్తున్నావు? ఇవాళ ఎందుకు నువ్వు కట్ చేస్తున్నావు? ఇదే ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు మా రైతాంగం. ఆ రోజు కేసీఆర్ గారు మొదటి దఫా చేసినప్పుడు ఈ నిజామాబాద్ జిల్లాలో ఇవాళ మొత్తం ఆయన చేసిన డబ్బుల కంటే ఆయన 2,500 కోట్లు మొదటి దఫా, రెండవ దఫా 2,500 కోట్లు రుణమాఫీ చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం 1,281 కోట్లు మాత్రమే చేస్తున్నది. అంటే సగం కూడా ఆ రోజు కేసీఆర్ చేసిన దాంట్లో సగం కూడా చేయకుండా ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ రోజు బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ నియోజకవర్గంలో ఆ రోజు 840 కోట్లు రుణమాఫీ చేస్తే కేసీఆర్ గారు ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం 470 కోట్లు మాత్రమే చేసింది. ఆ రోజు కేసీఆర్ చేసిన దాంట్లో ఈ 3 నియోజకవర్గాల్లో సగం కూడా ఇవాళ కొత్త ప్రభుత్వం చేయలేదు. ఎందుకు అని అడుగుతున్నాము. ఆ రోజు లేని షరతులు ఇవాళ ఎందుకు వచ్చినాయి? ఇవాళ ఎందుకు రైతుల్ని కట్ చేస్తున్నావు? ఇదే ఇవాళ రైతాంగం కోపంతో ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నది. ఇవాళ మేము పూర్తి సాంఘీభావం చేస్తూ ఉన్నాం. నువ్వు చెప్పినట్టు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలి. ఎలాంటి